ఈరోజు ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఏదైతే చెవెళ్ల దుర్ఘటన సంఘటనలో అక్కడ ఉన్నటువంటి డ్రైవరు దస్తగిరి మరణించడం జరిగింది. అతి వేగంతో వస్తున్నటువంటి ఏదైతే టిప్పరు ఢీకొనడం వల్ల ఈ యొక్క బస్సులో అనేక మంది గాయపడడం, అదేవిధంగా మరణించడం, దీనికి అంతటికీ కారణం నిజంగానే గత ప్రభుత్వాలు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మనలాని పరిపాలిస్తూ, అదేవిధంగా మనకు సరైనటువంటి భద్రత లేకుండా, సరైనటువంటి రోడ్లు లేకుండా, ఈరోజు డ్రైవర్కు ఏదైతే సరైనటువంటి రోడ్డు ఉంటేనే ఏదైతే బస్సు తోలడానికి లేకపోతే నడిపేయడానికి బాగుంటుంది తప్ప గాని ఇక్కడికి వెళ్లి హైదరాబాద్ వరకు నరకయాత్రంగా డ్రైవర్లందరి గిట రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజానికి ఒక గుంత ఈరోజు అనేక ఇబ్బందులు పడుతూ డ్రైవర్ల మీద ప్రెజర్ పెడుతూ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు, ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే ఆర్టీసీ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈరోజు ఫ్రీ బస్ పేరుతోని బస్సులు పెట్టకుండా, బస్సులు అధికంగా వేయకుండా, ఏదైతే ఈరోజు పెద్ద ఎత్తున ఉన్న ఉద్యోగులపైన, కార్మికులపైన పెద్ద ఎత్తున పని భారాన్ని పెంచేసి టార్గెట్లు పెడుతూ ఈరోజు కిలోమీటర్ పేరుతోని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఆ యొక్క దుర్ఘటనలో మరణించిన వాళ్ళందరికీ ఆర్టీసీ ఏదైతే ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా చనిపోయినటువంటి డ్రైవర్ గారికి ఏదైతే ఎక్స్గ్రేసియా 25 లక్షలు చెల్లించాలని చెప్పి, వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళందరికీ బస్సు సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ గాయపడినటువంటి కండక్టర్ గాని, మిగతా ప్రజలు గాని తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి మెరుగైన వైద్యం కల్పించాలి, దాంతో పాటు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే డ్రైవర్ల మీద పని భారం పెరగడంతో పాటు ఏదైతే ఈ ప్రభుత్వాలు తీసుకొస్తూ యూనియన్లు లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం వల్లనే ఈ రోజు అనేక బాధలు, ఇబ్బందులున్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వానికి, అధికారులకు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, సరైనటువంటి రోడ్లు కల్పించాలి. ఏదైతే సరైనటువంటి రోడ్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది, అవస్థలు పడుతున్నటువంటి, ఆరోగ్యాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది, పని భారం పెరగడంతో పాటు పని గంటలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది డ్రైవర్లకు, కండక్టర్లకు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ ఎంప్లాయీస్ గురించి, ఆర్టీసీ కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా. లేకపోతే వారికి అండగా ఖచ్చితంగా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటంపై ప్రభుత్వంపై పోరాడతామంటూ ఏదైతే చనిపోయినటువంటి ఏదైతే కుటుంబాల యొక్క కడుపు కోతని ఏ ఎంపీలు గాని, మంత్రులు గాని తీర్చలేరు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఈ ప్రాంతాన్ని మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు మంత్రులుగా ఏలినటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వారి పాపమే ఈరోజు వీరందరికీ శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సీఎం జిల్లా అయినటువంటి మన జిల్లాలో ఇంత దుర్ఘటన జరిగితే రోడ్లు సక్కాగా లేవని ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే రోడ్లు సక్కాగా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రజల ప్రాణాలతోని, ఉద్యోగుల ప్రాణాలతోని చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. बाबा ड्राइवर, बाबा ड्राइवर, बाबा ड्राइवर।